హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది ఆల్రెడీ పళ్ళు ప్లీట్స్ సెంటర్ ప్లీట్స్ ఎలా తీయాలి అనేది లైవ్ లో తీసుకుంటాను వీడియో. మీరు చూడలేదనుకుంటే అది చూసి ఇది కంటిన్యూ చేశారంటే మీకు ఈజీగా ఉంటది. ఇది మనం 12 ప్లీట్స్ లో అయితే తీసానండి. సన్నగా ఉంటది కాబట్టి అమ్మాయి, నేనైతే 12 ప్లీట్స్ దాకా మీకు తీసుకున్నాను. సో ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ అయిన వరకు కంప్లీట్ చేసుకుంటాను. మీరు చూడలేదంటే అది చూసి కంటిన్యూ చేశారంటే ఈజీగా ఉంటది. సో ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ అయితే తీయబోతున్నాను. ఆల్రెడీ ఫస్ట్ పిన్ ఒకటిను, సెకండ్ పిన్, ఫస్ట్ పిన్ నుంచి సెకండ్ పిన్ కి ఒక పిన్ పెట్టుంటారు కదా, అంతవరకు ఇప్పుడు ప్లీట్స్ అయితే తీయబోతున్నాను. ప్లీట్స్ చూడండి ఇలా. మీకు ఆల్రెడీ ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, అందులో కూడా మీరు చూసి నేర్చుకోండి. ఇలా తీసినప్పుడు నేను సెకండ్ ప్లీట్స్ ఏం చేస్తున్నానంటే దీని పక్కన పెడుతున్నాను. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ లో పెడుతున్నాను అనమాట. అలాగంటేనే మీకు ఎక్కువ ఫ్లీట్స్ వస్తుంది. దీన్నే మీరు ఫ్యాన్ ఫ్లీట్స్ అని కూడా చెప్తారు. ఈ మెథడ్నే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాన్ ఫ్లీట్స్ అనమాట. నేను ఎలా తీస్తున్నానో మీరు చూసారంటే తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఇలా తీసి నేను పట్టుకోలేకపోతున్నాను అక్క అంటే మీరు పిన్నూసి పెట్టి దాని తర్వాత కంటిన్యూ చేసుకోండి. நீங்களும் தெலுங்கு பேசுவீங்களா? సో ఇప్పుడు నేనే పట్టుకోలేకపోతున్నాను. సో చాలా ఎక్కువ ఫ్లీట్స్ అయితే వస్తున్నాయి. ఎంత ఎక్కువ ఫ్లీట్స్ తీసి పెడుతున్నారో అంత నీట్ గా ఉంటది, అందంగా కూడా ఉంటదండి. ఇంకా ఇక్కడ వరకు పిన్ అయితే ఉంది కదా, సో మీరు పిన్ పెట్టుకోండి. జారిపోతుంది అని అనుకున్నారంటే పిన్ పెట్టండి. నేను నార్మల్ గా ఇలా తీసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పిన్ వరకే తీయాలి కదక్క అని అన్నారంటే నేను ముందే చెప్పాను కదా, కరెక్ట్ గా మీకు ఈ పిన్ను ఇక్కడికి వచ్చింది. ఈ లాస్ట్ పిన్ను మీకు ఇటువైపు ఇక్కడ ఉంటది. సో ఇప్పుడు నేను ఇవంతా టేబుల్ మీద వేసి అసలు చెయ్యి మాత్రం వదలకండి, గ్రిప్ గా పట్టుకోండి. మీ ఫేస్ మీద పెట్టిన ఎడిట్ కావాలి. ఇదంతా ఇలా టేబుల్ మీద వేసి సేమ్ నేను ఇప్పుడు అలైన్ ఎలా చేసానో ఆ మెథడ్ లోనే అలా పెట్టి పిన్ అయితే పెట్టుకోండి. ఈవెన్ గా ఉండాలి ఆ అలైన్మెంట్ అనేది. మీకు ఇక్కడ ఫస్ట్ ఇక్కడే మీరు ఈ కరెక్ట్ గా అలైన్ చేస్తారు అంటే తర్వాత ఫ్లీట్స్ తీసినప్పుడు చాలా చాలా నీట్ గా ఉంటది. ఏదో చేసి ఇవ్వాలి అనేసి ఇవ్వకండి. ఫస్ట్ టైం మిమ్మల్ని నమ్మి మీ కస్టమర్ ఇస్తున్నారు అంటే అది నీట్ గా ఇచ్చారంటేనే నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గరికి ఆర్డర్ వస్తుంది అనమాట. ఇదంతా ఇలా కలిపి కార్నర్ లో ఇలా పట్టుకొని ఒక పిన్ పెట్టండి. కొన్ని పట్టు శారీస్ కి పిన్ దిగదు. ఇక్కడ పిన్ కరెక్ట్ గా నాకు దిగట్లేదు కాబట్టి నేను శారీ క్లాత్ ఉంది కదా, శారీ క్లాత్ దగ్గర మీరు పిన్ పెట్టారంటే కరెక్ట్ గా ఉంటది.
మీరు ఇక్కడ పెట్టుకోండి. ఇప్పుడు ఈ శారీ మీద అంటే మీకు కొంచెం ఈజీగా పిన్ అయితే ఇన్సర్ట్ అవుతదనమాట. ఈ మెజర్మెంట్ కోసం పెట్టిన పిన్ 2 తీసేస్తున్నాను. ఇంకా అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు కొంచెం కొంచెం దూరం బిగినింగ్ లో నేను నేర్చుకుంటున్నానంటే ఒక 10 ఇంచులు 10 ఇంచులు తీసి మీరు ప్లీట్స్ తీయండి. లేదు అంటే టోటల్ గా మొత్తం తీయగలను అని అంటే టోటల్ గా తీయండి. కరెక్ట్ గా ఇదుమే తెలియదంట. తెలియదు. సో ఇలా శారీని ఇలా పట్టుకొని ఇలా పైకి కొంచెం దూరం ఇలా పైకి తీసారంటే మనం ఎక్కడెక్కడ ప్లీట్స్ తీస్తున్నామో అది ఆటోమేటిక్ గా మీకు ప్లీట్స్ వచ్చేస్తుంది అనమాట. సో మీరు శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇది చూడండి ఇలా ఇలా తీసారంటే మీకు ఆల్రెడీ డిజైన్ ఫాలో అవ్వండి అని చెప్పుకుంటాను. సో ఆ డిజైన్ కూడా ఒక్కసారి చూసుకోండి. సో ఇలా శారీని లైట్ గా పైకి తీసారు అంటే మీకు ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా వస్తుంది. ఇలా టైట్ గా పట్టుకొని వదలకండి. వదిలేరంటే మళ్ళీ మళ్ళీ మీకు పని ఉంటూనే ఉంటది. అందువల్ల వదలకండి. ఇలా ఇలా పెట్టి మొత్తం ఒక క్లిప్ అయితే పెట్టేయండి. ఫస్ట్ ఒక క్లిప్ పెట్టేసి ఇప్పుడు అలైన్ చేయండి. మీ హ్యాండ్స్ అనేది ఇలా వెళ్తూ ఉంటేనే మీరు ఎంత గ్యాప్ ఇచ్చారు అనేది మీకు మైండ్ లో ఉంటది కాబట్టి ఇలా ఇలా చేస్తూ రండి. ఇప్పుడే మీకు ఎక్కడ ఇలా ముడతలు కానీ ఏదైనా ఉన్నా కూడా మీకు నీట్ గా ఉంటది. చాలా మంది శారీ టీచింగ్ క్లాస్ కి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీకు ప్రోడక్ట్ కావాలి, క్లిప్ కావాలి అని అనుకున్నారంటే ఆల్రెడీ ఒక షార్ట్స్ ఒకటి అప్లోడ్ చేసి ఉంటాను చూడండి. మనం తక్కువ రేటుకే ఇస్తున్నాము. నా దగ్గరే కొనమని నేను మళ్ళీ మళ్ళీ అదే అంటున్నాను. నా దగ్గరే కొనమని నేను చెప్పను. మీకు అక్కడ తక్కువ రేటుకి దొరికింది అంటే మీరు కొనండి. మీకు ఆన్లైన్ లో చూస్తే రేట్ ఎక్కువ ఉంటది. అందువల్లే నా దగ్గర కావాలి అంటే తీసుకోండి అని చెప్పాను. సో ఇప్పుడు ఇంత దూరం ఇలా అలైన్ చేస్తాం. పెట్టినప్పుడే కరెక్ట్ గా పెట్టేశారు అంటే మీకు ఐనింగ్ దగ్గర కొంచెం ఈజీగా ఉంటది. మీకు కావాలంటే దగ్గర దగ్గర కూడా పిన్ పెట్టుకోండి. మళ్ళీ జరి తీసి ఈ ఉన్న క్లాత్ అంతా ఇలా క్లాత్ అయితే ఉండిపోద్ది అనమాట. అందుకోసమే ఇలా హ్యాండ్స్ పెట్టి తీసారంటే
మీకు కరెక్ట్గా ఉంటుంది. మనం ఆన్లైన్ లైవ్ క్లాస్ కూడా తీస్తూ ఉంటానండి. డేట్ మాత్రం అప్పుడప్పుడు షార్ట్స్‌లో అప్‌లోడ్ చేస్తాను. మీకు కావాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. ఇందులో ఉన్న టిప్స్ అండ్ ట్రిక్సే చెప్తాను. ఇంకా కొంచెం లైట్‌గా అడ్వాన్స్ లెవెల్‌లో లైట్‌గా ఉంటది. అదే కాకుండా మీకు మిస్టేక్ అనేది మీరు ఇప్పుడు శారీ ప్రిపేరింగ్ నేను చెప్తున్నాను. సో, మీరు రైట్, రాంగ్ చేస్తున్నారో మీకు తెలీదు అనంటే మనం జాయిన్ అయ్యారనుకోండి అప్పుడు లైవ్‌లో నేను వాట్సాప్‌లో చూసి చెప్తాను కాబట్టి మీకు కొంచెం ఈజీగా ఉంటది. అది కూడా నేను బలవంతం చేయలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. సేమ్ ఇప్పుడు పిన్ అయితే పెట్టేయండి. సో, ఇంకా పిన్‌తో అవసరం లేదనమాట. పిన్, క్లిప్ అవంతా అవసరం లేదు. నేను సిల్క్‌లో పెట్టానండి. నాది బజాజ్ ఐరన్ బాక్స్. సో, సిల్క్‌లో పెట్టాను. మీకు ఏ ఐరన్ బాక్స్ అలవాటు ఉంటదో ఆ ఐరన్ బాక్సే వాడండి. కొత్తగా కొన్నారంటే మీ ఇంట్లో ఏదైనా క్లాత్ ఉంటుంది కదా! అది ఐరన్ చేసి మీకు అలవాటయిన తర్వాత శారీ మీద పెట్టండి. లేదంటే శారీ అయితే డ్యామేజ్ అయిపోద్దనమాట. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ తీసాము. పళ్ళు ప్లీట్స్ తీసాము. ఇప్పుడు ఐనింగ్. ఐనింగ్ అంటే మీకు పైనుంచే రావాలి. ఎప్పుడు పళ్ళు ప్లీట్స్ నుంచే ఐనింగ్ అయితే చేస్తూ రండి. ఇక లైనింగ్ కొంచెం క్లాత్ నాకు కరెక్ట్‌గా ఉండట్లేదు, నిలబడట్లేదు అని అన్నారంటే ఇలా క్లిప్ పెట్టి ఐరన్ చేసిన తర్వాత చేయండి. మీకు కావాలి అంటే ఇలా హీట్ టెంపరేచరింగ్ మ్యాట్ అనేసి మీకు ఉంటది. ఇది కిట్ కొన్నారంటే మన దగ్గరే ఉంటది. లేదు అంటే ఆన్‌లైన్‌లో మీకు ఇది ఒక్కటి మాత్రమే 200 ఎంతో ఉంటది. ఇది పెట్టి మీరు ఐరన్ చేశారంటే శారీకి డ్యామేజ్ అవ్వదు. భయంగా ఉందక్క అనంటే. లేదు నాకు నా ఐరన్ బాక్స్ అలవాటు. నాకు పర్వాలేదు. నేను దాంతో ఈజీగా మూవ్ చేయగలను అనంటే ఈ మ్యాట్ మీకు అవసరం లేదు.